నమస్తే. ఈరోజు మన లైఫ్ స్టైల్లో రాగి బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా ఈ సైజ్ ఎండు కొబ్బరి 4 యాలకల్ని తీసుకోవాలి. ఎండు కొబ్బరిని సన్నగా పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని అందులో వేసుకొని మూత పెట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టి ఒక ప్లేట్ తీసుకొని దానిలో ఒక జల్లెడని వేసుకొని 1 కప్పు రాగి పిండి, అరకప్పు గోధుమ పిండిని వేసుకొని జల్లించుకోవాలి. ఇందులో పీచ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టేసి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 కప్పు పిండికి 1 కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి. కొన్ని నీళ్ళను కూడా వేసుకొని బెల్లం అంతా కరిగే వరకు ఒకసారి కరిగించుకోవాలి. పాకం ఏం అవసరం లేదు, బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. ఇలా కరిగాక ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు, మనం మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి యాలకుల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేడిగా ఉన్నప్పుడే పిండిలోకి వేసుకోవాలి. సగం వరకు వేసుకొని గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మిగతా సగాన్ని కూడా వేసుకొని పిండి అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. బూరెలు పొంగడం కోసం 1 అర టీ స్పూన్ బేకింగ్ సోడా, గోరువెచ్చగా ఉన్న పాలను కూడా వేసుకొని పిండిని కలుపుకోవాలి. పిండి అనేది లూజ్గా ఉండేట్టు చూసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఈలోపు ఒక బటర్ పేపర్ తీసుకొని అడుగున నెయ్యి అప్లై చేసుకొని పిండి ముద్దలో నుంచి ఒక చిన్న బౌల్ తీసుకొని ఇలా బూరెలాగా ఒత్తుకొని మరుగుతున్న ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా ఆయిల్లోకి వేసుకొని బూరెని 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఇలా బూరెల్లాగా చేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. చాలా సింపుల్ కదా. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి రాగి బూరెల్ని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.